రైట్ ప్రస్తుతం అల్లు అర్జున్ని అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పిఎస్కు తరలిస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ నివాసం నుంచి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించిన వివరాలను మనం చూసాం. నేరుగా పోలీసు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. ఆయన్ను మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి పోలీసులు ఈ కేసులో, ఈ తొక్కిసలాట కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆయన తీసుకుని వెళ్ళారు. అయితే దానికి ఆయన కొంచెం అభ్యంతరం చెప్పారు. నేరుగా ఇలా బెడ్రూమ్ వరకు రావడం ఏంటి, నాకు ముందుగా చెప్తే నేనే వచ్చావండి అన్నట్టుగా ఆయన మాట్లాడినట్టుగా మనకి ఆ దృశ్యాల్లో తెలుస్తోంది. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి అల్లు అరవింద్ని చూడవచ్చు. ఆయన తండ్రి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, అలాగే ఆయన భార్య స్నేహ అందరూ కూడా అక్కడ ఉన్నారు. కొంచెం వాళ్ళందరికీ కూడా ఒక షాకింగ్ సందర్భం కాబట్టి వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్తో వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ ఒక్క అల్లు అరవింద్ ఆయన అలో చేశారు పోలీసులు. పోలీస్ వెహికల్లోనే అల్లు అర్జున్ అలాగే అల్లు అరవింద్ ఇద్దరు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తూ ఉన్నారు పోలీసులు. అల్లు అర్జున్తో ఆయన తండ్రి అల్లు అరవింద్ కూడా ఆ వెహికల్లో ఉన్నారు. పోలీస్ వెహికల్లో అల్లు అర్జున్ తీసుకుని వెళ్తూ ఉన్నారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం నుంచి ఈ కొద్దిసేపు క్రితం ఎన్టీవీ బ్రేక్ చేసింది. ఆ సందర్భంలోనే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన తీసుకుని చిక్కడపల్లి పిఎస్కి తీసుకెళ్తూ ఉన్నారు. ఎఫ్ఐఆర్లో ఆయన పేరు కూడా ఉంది. అంటే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట్లో ఎఫ్ఐఆర్లో థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ సిబ్బంది, అలాగే అల్లు అర్జున్ పేరు కూడా ఇందులో ఉంది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. లీగల్ ప్రొసీడింగ్స్ గురించి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లతో మాట్లాడుతూ. రమేష్, వినబడుతుందా?